చర్యల ప్రజానికానికి నమస్కారం. జనగామ ఆరోగ్య ప్రదాత పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ సార్ గారికి నమస్కారం. ఈ సందర్భంగా నేను చేర్యాల పట్టణ నాయకుడిగా కోరుకునేది ఏంటంటే, స్థానికంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 2వ వార్డు నుండి పోటీ చేసిన విద్యావంతురాలు కమలపురం గీతాంజలి గారు భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ మాల సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఒక వినయంగా కోరుకోవడం తప్ప మేము ఇంతకుమించి చేసేది ఏం లేదు. ఇంతకుముందు జరిగిన పరిణామాలలో సామాజిక వర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో ఆల్రెడీ ఒకసారి పదవి తీసుకున్న ముత్యాల బాలనరసయ్య సార్ ఈసారి చైర్మన్ పదవి విషయంలో ఒక్కసారి కమలపురం గీతాంజలి గారికి అవకాశం ఇచ్చి చేర్యాల అభివృద్ధికి మీ వంతు సహాయం చేసిన వారిగా మీరు చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ 2వ వార్డులో కమలపురం గీతాంజలి గారి విజయం అంత సులువుగా ఏం దక్కింది కాదు. ఇది ఏ ఒక్కరి సపోర్ట్ తోటో వచ్చింది కాదు. ఇంటికి ఒక సైనికుడు బయటికి వచ్చి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా 2వ వార్డు ప్రజలం మేము డబ్బులకు మందుకు అమ్ముడు పోని వ్యక్తులము అని చెప్పి చేర్యాల ప్రజాముఖంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా 2వ వార్డులో కమలపురం గీతాంజలి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇందులో కొందరు స్వలాభాల గురించి నేను మాత్రమే గెలిపించాను అనే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జనాలు చూస్తున్నారు. ప్రతిదీ జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతిదీ జనాలకు తెలిసిపోయిన విషయం ఇది. ఒక రేవంత్ రెడ్డి అనే క్యాండిడేట్ దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి దేవుడు అలాంటి కేసీఆర్ సార్ను ఓడించి, నేను కేసీఆర్ సార్ను ఓడించిన 10 సంవత్సరాల ముఖ్యమంత్రిని ఓడించిన నేనెందుకు సీఎం కావద్దని ఆయన సీఎం వీట మీద కూర్చున్నాడు. ఈరోజు ఓటుకు నోటు దొంగనే పోయి దేవుణ్ణి ఓడించి ఇప్పుడు సీఎం సీట్ మీద కూర్చుంటే, ఒక దొంగను ఓడించిన బీఆర్ఎస్ కార్యకర్త, సామాన్య కార్యకర్త, పేద కార్యకర్త, విద్యావంతురాలు ఒక దొంగను ఓడించి చైర్మన్ పదవి తీసుకోవడంలో తప్పేముంది ప్రజలారా? మద్యానికి డబ్బుకు బానిసలవుతారు. డబ్బులు ఇచ్చేస్తే ఓట్లన్నీ నాయే అనే అహంకార ధోరణితో రాజ్యాంగం ప్రకారము బీఫామ్ తెచ్చుకున్నాడు. బీఫామ్ తెచ్చుకొని ఎన్నో ప్రలోభాలకు గురి చేసిండు 2వ వార్డు ప్రజలను. ఓటుతోటి బుద్ధి చెప్పొచ్చని ప్రజలకు తెలిసిపోయింది, బుద్ధి చెప్పిర్రు. మరి అలాంటి దొంగను ఓడించిన దేవతకు డైరెక్ట్ చైర్మన్ పదవి ఇవ్వడంలో తప్పేముంది? ఇక్కడ మనం ఏదో ఇబ్బందులకు గురి చేయాలి, పార్టీ అధిష్టానాన్ని కాదు అని వ్యతిరేకంగా మనం పోవాలి అనే ఇంటెన్షన్ తోటి కాదు మేము అడిగేది. 20-30 సంవత్సరాలకు ఒకసారి ఇదే సామాజిక వర్గానికి టికెట్ రావడం జరుగుతుంది. నార్మల్గా ఆలోచిస్తే 2-3 ఎలక్షన్లు జరిగితే కానీ ప్రతి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి అని అన్నప్పుడు ఒక 2-3 దఫాలు ఎన్నికలు జరగాలి. ఆ 2-3 దఫాల ఎన్నికలు జరిగినా కొద్దీ ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్కసారి టికెట్ కేటాయించడం జరుగుతుంది. 2026లో వచ్చింది, మళ్ళీ 20 ఏళ్ళు పడుతుందా 30 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఒకసారి అధికారం అనుభవించిన సార్ ఈసారి దయతో పేద కుటుంబం నుండి వచ్చిన విద్యావంతురాలు కాబట్టి దయతోటి బాలనరసయ్య సార్ మీకు కూడా చెప్తున్నా, దయతోటి ఒక్క అవకాశాన్ని కమలపురం గీతాంజలి గారికి ఇచ్చి మీరు చేర్యాల అభివృద్ధికి పాటుపడిన వారిగా చరిత్రలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరం బీఆర్ఎస్ కుటుంబకులమే. దీంట్లో
మీరంటే మాకు వ్యతిరేకం కాదు, మేమంటే మీకు వ్యతిరేకం కాదు. అందరం ఒక ఇంట్లో నుండి ఉన్న వాళ్ళమే, ఒక చెట్టు కింద నీడనే తింటున్నాం, ఒకటే చెట్టు కింద ఉంటున్నాం. కాకపోతే ఏంటంటే ఒక కొండను ఢీకొట్టిన సైనికురాలికి ఈరోజు చేర్యాల చైర్మన్ పదవి ఇస్తే దానికి మించిన ఉత్సాహంతో పనిచేస్తుంది, దానికి మించిన ఉత్సాహంతో ఆన్సరబుల్గా ఉంటుంది జనాలకి. ఏదైనా సమస్య ఉంటే ప్రజల నాలుకలల్లో ఎల్లప్పుడూ నానుతూ ఫలానా కమలాపురం గీతాంజలి ఉంది మాకు, ఫలానా బాలనరసయ్య సార్ ఉన్నారు మాకు అనే ధైర్యాన్ని మీరు తీసుకురావాలి. ఇప్పుడు మీరు చేర్యాల ప్రాంత విషయంలో అభివృద్ధి గురించి మాట్లాడదాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో సందర్భాలలో హరీష్ రావు సార్ని కలవడం జరిగింది, కేసీఆర్ సార్ని కలవడం జరిగింది, ప్రముఖ ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. ఇదంతా బాగుంది. కాకపోతే ఎప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు వేరు, 2026 ఫిబ్రవరిలో జరిగిన రాజకీయ పరిణామాలు వేరు. బాజాప్తా చేర్యాల జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం చేర్యాల 2వ వార్డు వైపు చూసింది అని అంటే అక్కడ జరిగిన ప్రలోభాలు, రాజకీయ పరిణామాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది మనం చేర్యాల ప్రజలను కూడా కళ్ళతోటి చూసినాం కదా. ప్రచారంలో పాల్గొనని తన భర్తను అన్యాయంగా సస్పెన్షన్కు గురి చేసిరు, ఎన్నో ఇబ్బందులకు గురి చేసిరు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో. ఆమె ప్రచారంలో తిరుగుతుంటే వీళ్ళు డబ్బులను ఎరగా వేసుకుంటూ, మద్యాన్ని ఎరగా వేసుకుంటూ ఓటర్లను కొనాలి అనే దురుద్దేశంతో 2వ వార్డును తలక్రిందులు చేయాలనే దురుద్దేశంతో ఎన్నో ప్రలోభాలకు దిగిరు. అన్నీ ఎదుర్కొని ఇన్ని ప్రలోభాలకు దిగుతుంటే ఒంటరి సైనికురాలిగా అంబేద్కర్ ముందు గుక్కబట్టి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏం దిక్కుతోచని పరిస్థితి. ఒక ఆడబిడ్డ కన్నిటికి కారణమైన వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. దీనికి చరిత్ర నిదర్శనం. మన ఓటర్లు కూడా తగిన గుణపాఠం చెప్పి, బుద్ధి చెప్పి వాళ్ళను ఎటు సాగనంపాలో అటు సాగనంపేసినారు. దయచేసి ఈ ఒకే ఒక్కసారి కమలాపురం గీతాంజలి గారికి చైర్మన్ పట్టం కట్టి చేర్యాల అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలనరసయ్య సార్ గారు, ఆరోగ్య ప్రదాత పల్లా రాజేశ్వర రెడ్డి గారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్ గారు ఈ ఒక్క అవకాశం కమలాపురం గీతాంజలి గారికి ఇచ్చి చేర్యాల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు అని నిరూపించుకుందాం. ఇక్కడ ఈ అవకాశం ఇవ్వడం వల్ల యువతలో కూడా ఒక ఉత్సాహం మొదలైంది. డబ్బుంటేనే రాజకీయం చేయొచ్చు అనే నెగిటివ్ థాట్లో ఉన్న యువత ఉత్సాహంగా రాజకీయంలోకి రావాలని ఎదురు చూస్తున్నారు. సామాన్యులమై కూడా గెలవచ్చు, డబ్బున్న వాళ్ళను ఓడించవచ్చు అనే నమ్మకాన్ని తీసుకొచ్చిన విద్యావేత్త కమలాపురం గీతాంజలి గారు. ఈరోజు డబ్బు ఓట్లను కొనలేదు, డబ్బు ప్రలోభాలకు గురి చేయలేదు అని నీతితో నిజాయితీతో గెలిచి మనందరి ముందు భారీ మెజారిటీతో గెలిచి నిల్చున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక్కసారి చైర్మన్ పదవి కమలాపురం గీతాంజలి గారికి రావాలని మనస్ఫూర్తిగా పార్టీ పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్.